రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం నుంచి 17 వరకు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడి వారసులం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా నాయన, అలాగే ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, సమయంలో ప్రభువా విని గ్రహించి లోపడ్డానికి సహాయం దయచేయండి. వాక్యం ప్రభువా మీరే మాట్లాడమని, ప్రభువా వినిపించమని, మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ప్రభువా నైనా ఆత్మీయ అవసరతలతో ఉంటున్నప్పుడు ప్రభువా వాక్యం ద్వారా దర్శించారు, మమ్మల్ని ఆత్మతో నింపారు ప్రభువా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా సమయంలో ప్రభువా వాక్యం ద్వారా ప్రభువా మీ హెచ్చరికలను గైకొనే మనసు దయచేయమని, ప్రభువా నాయన మంచి తీర్మానాలు తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆత్మీయమైన మేళ్లతో నింపమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. శరీరం పాపం ప్రభువా నాయన వీటి నుంచి విడిపించబడడానికి, ప్రభువా నాయన శరీరాశల నుంచి, లోకం నుంచి ప్రభువా విడిపించబడడానికి సహాయం దయచేయమని, అటువంటి జ్ఞానం విశ్వాసం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మంచు ప్రాంతాల్లో ఎస్కిమోస్ అని ఉంటారు. వాళ్ళు ఆ మంచు ప్రాంతాల్లో నివసించే వుల్వ్స్ ఉంటాయి, ఆ నక్కలు లాంటివి. వాటిని ఎలా చంపుతారంటే, ఒక కత్తిని తీసుకొని ఆ కత్తికి పైన ఈ యొక్క యానిమల్ బ్లడ్ని, రక్తాన్ని, ఏవైతే జంతువులు ఉన్నాయో ఆ జంతువుల రక్తాన్ని ఆ కత్తికి రాస్తారు. ఆ మొనకి ఎక్కడైతే షార్ప్గా ఉంటుందో ఆ ఎడ్జ్కి రాస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మంచులో బాగా ఫ్రీజ్ చేస్తారు, గడ్డ కట్టేటట్లు చేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లడ్, మళ్ళీ ఒక యానిమల్ బ్లడ్ని మళ్ళీ రాస్తారు. అలాగ లేయర్స్ రాసి రాసి ఫ్రీజ్ చేసి ఫ్రీజ్ చేసి అప్పుడు ఆ కత్తిని ఆ మంచు ప్రాంతాల్లో ఉంచుతారు. అప్పుడు ఆ బ్లడ్ కోసం, వాటి కోసం ఆ ఉల్ఫ్ వచ్చి దాన్ని లిక్ చేసి అది నాలిక కట్ అయిపోయి
స్లోగా చనిపోతుందన్నమాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం కూడా చాలా డేంజరస్ థింగ్. అంటే మన శరీరంలోని ఆశల ద్వారా మనం పాపం చేయడానికి ఏడ్వబడతామని బైబిల్ గ్రంథంలో ఉంది. సో, ఈ పాపం నుంచి విడుదల పొందడం అన్నది మనిషికి చాలా ప్రాముఖ్యమైంది. ఈ శరీరం నుంచి ఈ విడుదల పొందడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ రోమా సంఘాలకి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వీడికి శరీరం పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది అని 10వ వచనంలో ఉంది. అంటే శరీరము వలన మరణం పుట్టుకొస్తుంది. అంటే మృతమే. దాని వలన చాలా భయంకరమైన నష్టం వస్తుంది. మరణం అన్నది చాలా భయంకరమైనది. మామూలు శారీరకమైన మరణం ఎంత భయంకరమైనదో, అలాగే ఆత్మీయంగా నిత్యంగా దేవునికి దూరంగా ఒక బ్రతకడం అనేది అది ఇంకా భయంకరమైనది. సో, ఈ శరీరం ఆశల ద్వారా వాటి ద్వారా పాపం విషయంలో ఒక మరణం అన్నది మన జీవితాల్లో ఏలేటట్లు చేసేస్తుంది. కాబట్టి మనం వీటి నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, యేసు ప్రభువాన్ని మృతుల్లో నుంచి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి 11వ వచనం. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శరీరం చనిపోయినటువంటి ఆ శరీరాన్ని యేసు ప్రభు యొక్క శరీరం బ్రతికింపబడింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా చావునకు లోనైన ఈ శరీరం చావుకు లోనైపోయింది. ఎప్పుడైతే ఆదాము ద్వారా మనం పాపం చేశామో ఆ పాపపు స్వభావం మన శరీరంలో ఉంది. కాబట్టి వాటిని మృతుల్లో నుంచి ఎట్లాగైతే యేసు ప్రభువాన్ని లేపాడు, అలాగే మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆత్మ ద్వారా మనల్ని లేపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నివసించేటట్లు శరీరంలో ఉన్న చావునకు లోనైన శరీరాలను మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపజేయును అని. అంటే బ్రతికిస్తాడు. అంటే నిజమైన జీవితం మనకు దొరికేటట్లు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి అంటే 12వ వచనంలో శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి మనం రుణస్థులం కాము. అంటే ఈ మరణం మన జీవితాల్లోకి తీసుకొచ్చే ఈ శరీరానికి మనం రుణస్థులుగా లేము. చాలాసార్లు మనం శరీరాశల్ని నెరవేర్చుకోవడానికే మనం బ్రతుకుతూ ఉంటాం. ఒక దైవ సేవకుడు ఏం చెప్పాడంటే, చాలా మంది మనుషులుకి యానిమల్స్కి తేడా ఉండదు, అట్లా బ్రతుకుతూ ఉంటారు అన్నది. సో యానిమల్స్ ఎట్లా జీవిస్తాయి? మామూలుగా వాటికి ఏమి అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్, ఒక డిసిప్లిన్, ఒక అథారిటీ ఏమి ఉండదు. అంటే ఒక అధికారం కింద బ్రతకవు. అవి దొంగతనం చేయాలంటే దొంగతనం చేసేస్తాయి, ఎట్లయినా బ్రతుకుతాయి. కానీ మనము మన శరీరానుసారమైన జీవితం కూడా అట్లనే ఉంటుంది. సో ఇష్టానుసారంగా బ్రతికేది శరీరం చాలా తప్పులు చేయించడానికి మనకి దోహదపడుతుంది. అంటే ఆకర్షణలకు లోనైపోతుంది, పాపానికి లోనైపోతుంది. పాపపు స్వభావం లోపల ఉండబట్టి పాపానికి లోనైపోతూ ఉంటుంది మన శరీరం. అంటే మన స్వభావం ఎట్లా ఉంటుందంటే సహజంగా శరీరానుసారమైనటువంటి మనసు మనలో ఉంది. కానీ మనం యేసు ప్రభువాన్ని అంగీకరించిన వాళ్ళంగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళంగా, ఎవరైతే యేసు ప్రభువాన్ని వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని తోని నింపబడ్డారో, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడతా ఉన్నారో,
చూడండి, వాళ్ళు శరీరానికి రుణస్థులు కారు. మనం ఆత్మానుసారంగా జీవించటానికి యేసు ప్రభువారిని మనల్ని రక్షించుకున్నారు. ఎందుకంటే మనం చనిపోయే వరకు శరీరానుసారమైన బుద్ధి మనలో ఉంటానే ఉంటది. సో దానిని ప్రతిరోజు సిలువకు అప్పగించాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎలా అసలు ఇటువంటి పాపాన్ని, ఈ శరీరంలో ఉన్న ఈ పాపాన్ని మనం ఎలాగ చంపాలి అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మన శరీరానుసారమైన జీవితాన్ని మనం ప్రతిరోజు కూడా సిలువకు అప్పగించాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ దాన్ని మరణానికి అప్పగిస్తూ మనం ఆత్మానుసారమైన జీవితం ఎదిగేటట్లు చేయాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటూ అందులో ఎదగాలి. అంటే దేవుని స్వరం ఇనీషియల్ డేస్లో, అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న కొత్త రోజుల్లో మనకి అంత ఎక్కువగా స్వరం వినే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మనం తర్వాత వినే కొద్దీ మనకి స్వరం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని స్వరం, ఇది శరీరం మనల్ని ప్రోత్సహిస్తుంది, ఇది శరీరానుసారమైన ఆలోచన అన్న డిజర్న్మెంట్, వివేచన పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఉండడం ద్వారా ఆ వివేచన మన జీవితాల్లో పెరిగి అటువంటి జ్ఞానం, దేవునికి సంబంధించిన జ్ఞానం మన జీవితాల్లోకి వచ్చి మనం దేవుని చిత్తం అర్థం చేసుకోవడం, దేవునికి లోబడ్డం, దేవుని స్వరం ఈజీగా అర్థం చేసుకునే అవకాశం మన జీవితాల్లో దొరుకుతుంది. లేకపోతే శరీరం ఏం చేస్తుందంటే, ఎలాగైతే ఈ యొక్క ఎస్కిమోస్ ఆ యొక్క ట్రాప్ను పెట్టినప్పుడు ఆ యొక్క ఉల్ఫ్ ఎలాగైతే వెళ్ళి తాను బలిగా అర్పించేసుకుంటుందో, ఆ యొక్క రక్తానికి ఆశపడి ఎలాగైతే తను చనిపోతుందో, అలాగే మనం కూడా పాపానికి లోనైతే పాపం మనల్ని చంపేస్తుంది. అది మనల్ని ఎడల ఏమాత్రం కనికరం చూపించదు పాపం అన్నది. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, మనం కానీ పాపాన్ని చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. సో ఇది మనం చాలా డేంజరస్ థింగ్గా మనం ఈ చివరి దినాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. మనం పాపాన్ని చంపే ఒక బుద్ధి మనం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఇటువంటి అవకాశం దొరకదు. చూడండి, పాత రోజుల్లో యొక్క పస్కా పండుగని జరుపుకునేవాళ్ళు. ఎలా జరుపుకునేవాళ్ళు అంటే, ఎలా జరుపుకోవాలనేది వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పాత నిబంధన కాలంలో అలా జరుపుకునేవాళ్ళు. అయితే కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అలాగే ఈ పస్కా పండుగని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలన్నది ఆయన ఒక ఆత్మీయమైన పాఠం నేర్పించడానికి ఒక మాటలు చెప్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ వచనం 8వ వచనం చదువుతున్నాను. చూడండి, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయడి. అంటే ఎవరైతే యేసు ప్రభు వారిని ఆల్రెడీ వెంబడించడానికి ఇష్టపడి ఆ యొక్క మార్గంలో ప్రయాణం ప్రారంభించారో, దేవుడిచ్చిన రక్షణ అంగీకరించారో, ముందు అన్యులుగా లేకపోతే యూదులుగా ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, పులిపిండి లేని వారు అంటే పాత జీవితం అన్నది లేదు. శరీరానుసారమైన జీవితం మనలో లేకుండా చేయడానికే దేవుడు మనల్ని రక్షించుకున్నది. సో కాబట్టి పులిపిండి లేని వారు అని చెప్తున్నాడు. కనుక క్రొత్త ముద్ద అవడానికి పాతదైన పులిపిండిని తీసిపారేయమంటున్నాడు. అంటే పాత పద్ధతులు, పాత అలవాట్లు ఇంకా మన జీవితాల్లో ఉంటాయి. పాపం తొంగి చూస్తూ ఉంటుంది. శరీరానుసారమైనటువంటి పద్ధతులు, ఆలోచనలు
అవన్నీ మనల్ని లాక్కెళ్ళి మనల్ని నాశనం వైపు, మరణం వైపు నడిపించేస్తాయి. నిత్య మరణం వైపు. సో, కాబట్టి ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా పాతదైన పులిపిండిని తీసి పారేయండి అంటున్నాడు. అది పారేయకపోతే ఏమవుతుందంటే మిగతా పిండంతా అది వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, లేకపోతే కుటుంబ జీవితం అవ్వచ్చు, లేకపోతే సంఘ జీవితం అవ్వచ్చు. ఏదైనా సరే కుటుంబం వ్యక్తిగతంగా చూడండి, మన శరీరం చేత మనం నడిపించబడితే నాశనంకి లోనైపోతుంది. మన జీవితం నాశనం అయిపోతుంది. ఇంకా కుటుంబ జీవితంలో ఏ ఒక్కరైనా ఇటువంటి శరీరానుసారమైన జీవితాన్ని ఎంటర్టైన్ చేస్తే ఆ కుటుంబం సరిగ్గా దేవునికి లోబడక, అందరూ కూడా దేవునికి లోబడకపోతే ఆ కుటుంబం కూడా సరిగ్గా ఉండదు. కుటుంబాలు, ఫ్యామిలీస్ ఈ రోజుల్లో ఎక్కువగా పాడైపోవడానికి, ఎక్కువగా భార్యాభర్తలు విడిపోవడానికి, తల్లిదండ్రుల మధ్య సరైన బంధం లేకపోవడానికి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సరైన బంధం లేకపోవడానికి, ఈ పాపం శరీరం ద్వారా మన జీవితాల్లో తొంగి చూడడమే కారణం. సో దాని వలన దానికి లోనైతే మన సంఘంలో కూడా చాలా భయంకరమైన, ఈ కొరింథీ సంఘంలో చూస్తే అక్కడ ఈవెన్ ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, ఒక ఆయన సంఘంలో హ్యాపీగా, అంటే ఒక స్టెప్ మదర్తో కలిసి అంటే చాలా పర్వర్టెడ్ లైఫ్ జీవిస్తున్న ఒక ఆయన సంఘంలో ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కానీ అటువంటి వాళ్ళని టాలరేట్ చేయకూడదని చెప్తా ఉంది బైబిల్ వాక్యం. చూడండి, ఇటువంటి భయంకరమైనది మొదటి శతాబ్దంలోనే ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ఇంకా భయంకరంగా విచ్చలవిడిగా సంఘాలు అన్నవి, పరిశుద్ధతకి ప్రాముఖ్యత లేని సంఘాలు అనేకంగా ఉంటున్నాయి ఈ దినాల్లో. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని ఈ శరీరానుసారమైన జీవితాన్ని చంపకపోతే మనం పర్యవసానం చాలా భయంకరంగా, మన జీవితాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది, మన కుటుంబాలను కోల్పోయే అవకాశం ఉంటుంది, మన సంఘాలు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటి విషయమై మనం అవగాహన కలిగి దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. చూడండి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన యేసు ప్రభువారు తన ప్రాణాన్ని మన కోసం అర్పించేశారు. ఎందుకంటే మనల్ని ఇటువంటి భయంకరమైన జీవితం నుంచి విడుదల చేయడానికే, మన కుటుంబాలని, సంఘాలని కాపాడడానికి, లోకం నుంచి, శరీరం నుంచి వేరుగా ఒక పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభువారి లాంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ విధంగా బ్రతికారో, ఏ విధంగా దేవుని చిత్తం చేశారో, ఏ విధంగా దేవుని అధికారానికి లోబడ్డారో అటువంటి జీవితం మనకి ఇవ్వడానికి యేసు ప్రభువారు పశువులాగా, పస్కా పండుగలు ఎలాగైతే పశువును వధిస్తారో ఆ విధంగా వధింపబడ్డాడు. మన కోసం ప్రాణత్యాగం చేశాడు, మన కోసం రక్తం చిందించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గత దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాకుండా, చూడండి, దుర్మార్గం, దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో, అంటే ఏ కల్ముషం లేకుండా, అలాగే సత్యంతో, ఒక పులియని రొట్టెతో పండుగను ఆచరిద్దాం. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది పండుగలు చేస్తారు. ఎలా చేస్తారు? క్రిస్మస్ పండుగ అంటే కేకులు చేస్తారు, బోర్లు కడతారు, బెలూన్స్ కడతారు, లేకపోతే ట్రీలు తెచ్చి ఇంట్లో పెట్టి డెకరేషన్లు చేస్తారు, స్టార్లు పెడతారు. రకరకాలుగా ట్రెడిషన్స్ అన్నీ, ఏవో మానవులు కల్పించినటువంటి ట్రెడిషన్స్, లేకపోతే అన్యుల నుంచి వచ్చినటువంటి
ఆ యొక్క పద్ధతుల్ని వాటన్నిటిని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసారు ఇప్పుడు. అలాగే ఈస్టర్ పండుగ అంటారు, గుడ్ ఫ్రైడే రోజుల్లో ఒకలాగా, ఈస్టర్ పండుగ టైంలో ఒకలాగా ప్రవర్తించే క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముతున్నాం అంటున్న వాళ్ళే ఈ విధంగా ఉంటున్నారు. దేవుణ్ణి వెంబడిస్తున్నాం అని చెప్తున్న వాళ్ళే ఈ విధంగా బ్రతుకుతున్నారు. కానీ ఇటువంటి జీవితం చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. కాబట్టి మనం చూడండి, పండుగను ఆచరించే విధానం నిజంగా పండుగలు చేసుకోవాలనుకుంటున్నారా? ఇట్లా చేయండి. ఎట్లా అంటే శరీరాన్ని స్మరణానికి అప్పగించండి. పులియని ఆ యొక్క పిండిని తీసి పారేయండి. పాత జీవితాన్ని వదిలేయండి. ఆ విధంగా మీరు జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఆ విధంగా ప్రతిరోజు, ఇదేదో ఒకరోజు సెలబ్రేట్ చేసుకునేది క్రైస్తవ జీవితం కాదు. ఒకరోజు క్రిస్మస్ చేసుకునేది క్రైస్తవ జీవితం కాదు. ఒకరోజు ఈస్టర్ పండుగ చేసుకునేది కాదు. ప్రతిరోజు కూడా సెలబ్రేట్ చేసుకునేది క్రైస్తవ జీవితం. మరణాన్ని సిలువకు అప్పగించి జీవాన్ని సెలబ్రేట్ చేసుకునేది క్రైస్తవ జీవితం. ఈ విధంగా మీరు సెలబ్రేట్ చేసుకోగలరా? చూడండి, అది మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రోజుల్లో ముఖ్యంగా పౌలు భక్తుడు చెప్తున్న మాటలో మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలోనే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ఎలా ఉందో. మనం ఈ ఫ్లెష్లీ లస్ట్ నుంచి ఎలాగా దూరంగా ఉండాలన్నది ఇక్కడ ఉంది 18వ వచనంలో. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చూడండి, పారిపోవాలి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ ఫ్లెష్లీ లస్ట్ అన్నవి మన శరీరాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఈ వుల్ఫ్ ఎలాగైతే తనకు తెలియకుండానే తను ఆ యొక్క బ్లడ్ని లిక్ చేసి చచ్చిపోతుందో, అలాగా శరీరం కూడా మన ఈ జారత్వం అన్నది వాటికి లోనైపోతే శరీరం కూడా పాడైపోయి మన జీవితం కూడా కోల్పోయే అవకాశం. కాబట్టి వాటి నుంచి పారిపోమంటున్నాడు. అబ్స్టెయిన్ ఫ్రమ్ ద ఫ్లెష్లీ లస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. సో ఇది చాలా మనం ఈ కొత్త జీవితంలో, ఈ నూతన సంవత్సరంలో మనం కొన్ని దినాల్లో మనం ఎంటర్ అవ్వబోతా ఉన్నాం. ఆ తర్వాత ఈ పండగలు చాలా సీజన్ లాగా ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏవో వ్యాపారస్తులు చేసే ధోరణిలో పండగలు చేసుకోవడం, కొత్త బట్టలు, లేకపోతే వాటిల్లో నిజమైన క్రైస్తవ జీవితం దొరకదు. అటువంటి పండగలు చేసుకోవడం వలన మనకి ఏమీ క్రైస్తవ జీవితం దొరకదు. పాపం చంపడం ద్వారా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతిరోజు పాపం మీద మనం ఆధిపత్యం, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ పాపాన్ని సిలువకు అప్పగించాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. దూరంగా పారిపోమని చెప్తున్నాడు. చూడండి, మనం ఒకవేళ మనకి తిండి మీద వ్యామోహం ఎక్కువగా ఉందనుకోండి, మనం తిండిపోతుతనం మనకి బలహీనత అనుకోండి, మనకున్న బలహీనత, మనం జేబులో డబ్బులు వేసుకొని బాగా ఫుల్గా డబ్బులు వేసుకొని మార్కెట్లోకి వెళ్ళి తిండి పదార్థాలు దొరికే చోటుకి వెళ్ళి నడుస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళిపోయి తినేస్తాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి పారిపోవాలి, దూరంగా ఉండాలి. దాని దగ్గర ఉంటే మనం టెంప్ట్ చేయబడతాం. కాబట్టి దూరంగా ఉండమని, అసలు ప్రావిజన్ ఇవ్వకూడదు, వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. మనం చూడండి టీవీలో అసహ్యమైన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మనం వాటి ముందు కూర్చొని నేను చూడను అంటే అవుతుందా? దానికి దూరంగా వెళ్ళిపోతే అవుతుంది. కానీ దాని దగ్గరుండి మనం చూడకుండా ఉండాలంటే అది కుదరదు. ఎందుకంటే మన శరీరమే చాలా భయంకరంగా ఫుల్ ఇటువంటి బలహీనతలతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ప్రావిజన్ ఇవ్వకుండా ఉండాలి, మనం అసలు దానికి దూరంగా ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే
చూడండి, మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక లోని 3వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇది చూడండి, యేసు ప్రభువారి లాంటి జీవితం జీవించాలని మన హృదయాన్ని యేసు ప్రభువారి వైపు తిప్పాలి. ఆయన మీద దృష్టి ఉంచాలి. ఎప్పుడు కూడా ఆయన జీవితం, ఆయన ఎలా జీవించాడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు, అటువంటి జీవితం జీవించాలన్న ఆలోచనలతో నింపబడి ఉండాలి. ఇది మనం అర్థం చేసుకొని మన హోప్ ఆయన మీద పెట్టాలి. ప్రతివాడును ఆయన ఎలాగైతే పవిత్రంగా నిజమైన పరిశుద్ధమైన జీవితం జీవించారో అటువంటి జీవితం జీవించాలన్నది మన తృష్ణ అయి ఉండాలి. పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడాలన్నది క్రైస్తవ జీవితంలో మనం ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది. అంటే ఇటువంటి కోరిక ఉండాలి. పాపం మీద అసహ్యం కలగాలి. ప్రతిరోజు ద్వేషించాలి, పాపాన్ని దూరంగా పెట్టాలి. అది మనం ఎట్లా అవుతుంది, ఇలా ఎలా చంపగలం అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వీటన్నిటినీ చంపేస్తాడు అని అంటే, మనం వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని మనకు బోధిస్తూ, మనకు అర్థం చేస్తూ, మన హృదయంలో వాక్యంని భద్రపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వీటిని సిలువ మరణానికి అప్పగిస్తాడు. కాకపోతే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ కార్యం చేయడానికి మనం అంగీకరించాలి. అంటే మనము పాపం నుంచి విడుదల పొందాలన్న ఆలోచన ఉండాలి. మన ప్రార్థనలు ఆ విధంగా ఉండాలి. ప్రతిరోజు పాపానికి దూరంగా బ్రతకాలి, పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పాపాన్ని, శరీరాశల్ని మనం చంపినప్పుడు మనం దేవునిలో ఇంకా బలపడతాము. నిజమైన క్రైస్తవ జీవితం దొరుకుతుంది. శాంతి సమాధానాలు దొరుకుతాయి. నిత్య రాజ్యంలో నిత్యం దేవునితో ఉండే అవకాశం మనకు దొరుకుతుంది. సో ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి నిజంగా మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, నిజంగా మీరు పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి. పాపాన్ని, శరీరాన్ని చంపేయండి. దూరంగా పారిపోండి జారత్వం నుంచి అని మనం ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకి దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం మా హృదయంలో భద్రపరచమని, పాపానికి, జారత్వానికి, శరీరాశలకి దూరంగా ప్రభువనైనా బ్రతకడానికి, శరీరాశలని ప్రభు ప్రతిరోజు సిలువకు అప్పగించడానికి, అంధకార శక్తులని లయపరచమని, ప్రభువనైనా ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, వాక్యం ద్వారా ప్రభువనైనా సరైన తీర్మానించుకోవడానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.